రైట్, ఇప్పుడు మనకు ఒక బ్రేకింగ్ అందుతుంది. హనుమకొండ జిల్లా పరకాల పట్టణం మాదారం కాలనీలో కల్తీ నూనె దందా కొనసాగుతుంది. ఎండి మస్తాన్ అనే వ్యక్తి ఇంట్లో కల్తీ నూనె తయారు కేంద్రంగా ఏర్పడింది. ఎద్దు బర్ల కలేపరాలలోని కొవ్వును మరిగించి వంట నూనె తయారు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా ఈ దందా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఇక నకిలీ నూనెలో కల్తీ తయారీలతో ప్రజలు ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. కల్తీ తయారీ వెనుక పెద్ద వ్యాపారాలు అండదండలు ఉన్నట్లు ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక కాలనీలో అధిక దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి నేరుగా వెళ్లి చూడగా గుట్టు బయటికి వచ్చింది. రెడికా మీరు విశ్వాసంలో చూస్తున్నారు. హనుమకొండ జిల్లాలో పరకాల పట్టణంలో మాతారం కాలనీలో కల్తీ నూనె దందా కొనసాగుతుంది. ఎండి మస్తాన్ అనే వ్యక్తి ఇంట్లో కల్తీ నూనె తయారు కేంద్రంగా ఏర్పడింది. ఎద్దు పర్లె కలయపరాలతో కొవ్వును మరిగించి వంట నూనె తయారు చేస్తున్నట్లుగా గ్రామస్తులు చెప్తున్నారు. ఇక దుర్వాసన రావడంతో వెళ్లి చూడక అక్కడ గుట్టు చప్పుడు కాకుండా ఇదంతా జరుగుతున్నట్లు తెలుస్తూ ఉంది. దీనిపై మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి మోనిష్ ఫోన్ ద్వారా అందిస్తారు. మోనిష్, చెప్పండి, ఎప్పటి నుంచి ఇదంతా కొనసాగుతుంది? దీని వెనుక పెద్ద వ్యాపారాలు కూడా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. సో అసలు ఎవరు ఎప్పటి నుంచి ఇదంతా కొనసాగుతుంది? వరణ్, హన్మకొండ జిల్లాలో ఒక దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. కొందరు ప్రజల ప్రాణాలతో చిలగాటమాడుతున్న పరిస్థితి నెలకొంది. హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో కల్తీ నూనె దందా కొనసాగుతుందనే సమాచారం మేరకైతే వరంగల్ పట్టణంలోని మాదారం కాలనీలోని ఎండి మస్తాన్ అనే వ్యక్తి ఇంటి వెళ్లి తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగానే ఎద్దుల బర్ల కలేబరాలను కొవ్వునైతే మరిగించి వంట నూనె తయారు చేస్తున్నట్టు అయితే గమనించడం జరిగింది. ఈ ఘటన అయితే గత కొన్ని రోజులుగా అయితే ఈ దందా అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఈ కల్తీ తయారీ వెనుక పెద్ద వ్యాపారుల అండదండలు ఉన్నట్టు ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొదటిగా అయితే కాలనీలో దుర్వాసన రావడంతో ఇటు కాలనీ వాసులు అయితే సమాచారం అయితే అందించడం జరిగింది. సమాచారం అందడంతో వీళ్ళు కాలనీలోకి మస్తాన్ వాళ్ళ ఇంటికి వెళ్లి చూడగా ఈ ఎద్దుల బర్ల కలేబరాలను మరిగించి అయితే వంట నూనె తయారు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇలా మరిగించిన నూనెను ఇటు వరంగల్ మండి బజార్ అదేవిధంగా హైదరాబాద్ కేంద్రంగా అయితే ఈ వ్యాపారం సాగుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే ఒక ముగ్గురు వ్యక్తులను అయితే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్న పరిస్థితి తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇటు పోలీసులు కూడా ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. శాంపుల్ సేకరించిన శాంపుల్ అయితే ఇటు హైదరాబాద్ లోని నాచారం ల్యాబ్ కి పంపించి ఆ తర్వాత వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా అయితే వారిపైన కేసులు నమోదు చేస్తామంటే ఇటు పోలీసులు తెలుపుతున్నట్టు తెలుస్తుంది. వారు రైట్, అసలు పూర్తిగా దీని వెనకాల ఎవరున్నారు, ఎవరో పెద్ద వ్యాపారులు ఉన్నట్లయితే చెప్తున్నారు. స్థానికులు కూడా గుసగుసలాడుకుంటున్నట్టు వినిపిస్తూ ఉంది. సో అసలు ఎవరు ఈ వ్యాపారులు? ఈ దందా మొత్తం మీద వాళ్ళదే పైచేగా ఏమైనా కనిపిస్తూ ఉందా, లేదంటే వాళ్ళే మస్తాన్ చేత ఇదంతా కూడా చేయిస్తున్నట్లు ఏమైనా తెలుస్తూ ఉందా? అదే స్థానికులు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. పెద్ద బడా నాయకులు అదేవిధంగా వ్యాపారులు అయితే ఇందులో దందా కొనసాగుతుందని అయితే కొన్ని అనుమానాలు అయితే చెప్పడం జరుగుతుంది. కాకపోతే పోలీసులు అయితే ఇంతవరకు ఎలాంటి సమాచారం అయితే చెప్పలేదు. వారు కేవలం శాంపుల్ సేకరించాము, దానికి సంబంధించిన ముగ్గురు వ్యక్తులను అయితే అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు వ్యక్తులే ఇప్పటి వరకు అయితే ఈ దందా అయితే కొనసాగిస్తున్నట్టు వారు చెప్తున్నారు. పూర్తి సమాచారం అయితే వారు ఇంకా విచారణ చేపట్టిన తర్వాత వెల్లడిస్తామంటూ పోలీసు తెలుపుతున్నారు.
దీనికి సంబంధించిన శాంపిల్స్ ను కూడా సేకరించారు. ఇటు హైదరాబాద్ కు పంపించి నాచారంలో ల్యాబొరేటరీలో టెస్ట్ చేసిన తర్వాత దీన్ని రిపోర్ట్స్ వచ్చే ఆధారంగా అయితే వారు అరెస్ట్ చేసిన తర్వాత అయితే విచారణ మొత్తం చేపట్టిన తర్వాత అయితే పూర్తి వివరాలు వెల్లడిస్తామంటూ పోలీసులు తెలుపుతున్నారు. వారి పేర్లు అయితే ఇంతవరకు వెల్లడించలేరు. ఇది బాబులు ఎవరో తెలియదు. కాకపోతే 3 వ్యక్తులను అయితే అరెస్ట్ చేశారు. వారి పేర్లను కూడా వెల్లడించడం జరిగింది. వరుణ్. రైట్, థ్యాంక్ యూ మోనిష్ ఫర్ ది అప్డేట్స్. కోళ్ళకు దానికి తొందరగా కావాలని దీనికి ఇస్తారు. కోళ్ళకి వెయిట్ గెయిన్ కోసమా? డైరెక్టర్ ఆదేశాల ప్రకారంగా అక్కడ ఏదిగా ఉన్నదో యానిమల్ ఫ్యాట్ దీని గురించి తయారు చేస్తామని తెలిసింది మాకు. వాళ్ళు ఎవరైనా ఈ మొహమ్మద్ మస్తాను, తర్వాత మొహమ్మద్ సలీం అనే విషయాలు తెలిసినాయి. ఈ విషయంలో మేము షాంపుల్ చేయడానికి ప్రయత్నం చేసినాం. షాంపుల్ తీసుకున్నాం ఆల్రెడీ. ఈ షాంపుల్ను మా యొక్క నాచారం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి హైదరాబాద్ పంపిస్తున్నాము. అక్కడ టెస్టింగ్ లో నిజ నిర్ధారణలు బయటకు వస్తున్నాయి. ఆ రిపోర్ట్ ప్రకారంగా మేము వచ్చిన ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదే ఫైల్ మేము కేసు ఫైల్ చేయడం కానీ జరుగుతుంది. ఆ విధంగా ఇక్కడ దించుకున్నటువంటి యానిమల్ ఫ్యాట్ అనేది వాళ్ళు కొన్ని విధాలుగా మనం చెప్పుకున్నటువంటి విషయాలు ఏంటంటే దాన్ని చికెన్ బిర్యానీలో కానీ, తర్వాత ఘీ అనగా ఆయిల్ కానీ, ఘీ అనగా నీళ్ళు కానీ, తర్వాత కుకింగ్ ఫుడ్ వాటికి కానీ సంబంధించిన పంపించినట్టు జరుగుతుంది. ఈ ఏదైతే నిజ నిర్ధారణ రిపోర్ట్ వచ్చిన తర్వాత దీని మీద దాని మీద ఏమంటే వస్తుందో ఆ ప్రకారంగా మేము ఆ రిపోర్ట్ లో ఉన్నటువంటి వ్యవహారాన్ని బట్టి మేము కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. డైరెక్టర్ ఆదేశాల ప్రకారంగా అక్కడ ఏదిగా ఉన్నదో యానిమల్ ఫ్యాట్